ప్రభు యొక్క ఘనమైన నామాన్ని బట్టి ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రతిదినము నీ యొక్క క్షేమం నిమిత్తము, నీ అభివృద్ధి నిమిత్తము, అన్ని విషయాల్లో ప్రతి విధమైన కీడులోంచి తప్పించబడి నిమిత్తము ప్రభుని ఎట్లా శ్రద్ధ తీసుకుంటుండగా నీకు వ్యతిరేకంగా కఠినమైనటువంటి మనస్సు కలిగి అనేక రకాలైనటువంటి బంధకముల్లోకి నెట్టేటువంటి మనుషులు సాతాండ పక్షంగా పనిచేయవారు అనేక మంది ఉన్నారు. అది ప్రతి స్థలంలో కూడా జరుగుతూనే ఉంది. ఎస్తేరు గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో, మొర్దెకై వంకకియు నమస్కరింపకి ఉండిట హామాను చూచినప్పుడు బహుగా కోపించి, 6వ వచనంలో, మొర్దెకై ప్రాణం మాత్రం తీట స్వల్పకార్యమని ఎంచి మొర్దెకై యొక్క జనులు ఎవరైనది తెలుసుకుని అహష్వేరోషు యొక్క రాజ్యమందు అంతటను మొర్దెకై స్వజనుల యూదులందరినీ సంహరించుటకు ఆలోచించను. ఈ హామాన్ అనేటువంటి వ్యక్తి చాలా భయంకరమైనటువంటి వ్యక్తి, కీడు కలిగించేటువంటి వ్యక్తి. ఎవరికైనా కీడు చేయాలంటే అతనిలా నకిలీ విత్తనాలు విత్తేటువంటి మనుషులు ఈ భూమి మీద ఎవరు కూడా లేరు. కనుక అతడు రాజు దగ్గరికి వెళ్ళాడు. అంతటా హామాన్ అహష్వేరోషుతో చెప్పినది ఏమనగా, మీ రాజ్య సంస్థానములన్నిటి యందుండు జనులలో ఒక జాతి వారు చెదిరి ఉన్నారు. వారి విధులు సకల జనుల విధులకు వేరుగా ఉన్నవి. వారు రాజు యొక్క ఆజ్ఞలను గైకొన్నవారు కారు. కాబట్టి వారిని ఉండనిచ్చుట రాజునకు ప్రయోజనకరం కాదు. రాజునకు సమ్మతి అయితే వారు హతము చేయబడినట్లును, నేను ఆ పని చేయవారికి 20,000 మనుగుల వెండిని రాజు యొక్క ఖజానాలో ఉంచుటకు తూచి అప్పగించినట్లు చట్టం పుట్టించమనగా, రాజు తన చేతి ఉంగరం తీసి దాన్ని హమ్మేదాతో కుమారుడైన అగాగీయుటకు హామానుకిచ్చెను. ఆ వెండి నీకు ఇయ్యబడి ఉన్నది. నీ దృష్టికి ఏది అనుకూలమో అది ఆ జనులకు చేయడనగా వారు నీకు అప్పగించబడి ఉన్నారని రాజు సెలవిచ్చెను. ఈ హామాను యూదులకు శత్రువు. కనుక హామాను ఎంత చక్కగా రాజు హృదయంలో నకిలీ విత్తనాలు విత్తాడంటే అది వెంటనే ఫలించడం ప్రారంభించింది. కీడు చేసేటువంటి మనుషులు ఎప్పుడు కూడా చాలా మంచి దుష్ట సంబంధమైనటువంటి జ్ఞానాన్ని కలిగి ఉంటారు. వారు ఎంత సులువుగా ఇతరుల హృదయంలో నాటుతారంటే, ఇతరులను తమ స్వాధీనంలో తీసుకొని వారి హృదయంలో ఒక రకమైనటువంటి కీడు కలిగించిన విత్తనాలు విత్తి తమకు అనుకూలంగా తయారు చేసుకొని వారు ఎవరికైతే కీడు చేయాలనుకుంటున్నారో వారి విషయంలోని బహు జాగ్రత్తగా వారు నిర్మూలమయ్యేటంత వరకు కూడా శ్రద్ధ తీసుకుంటూ ఉంటారు. ఇలాంటి మనుషుల మధ్యలో నివసించేటువంటి దేవుని ప్రజలు ఎలా తప్పించబడతారు? కనుక ఒక్కొక్క పార్టు హామాను పూర్తి చేసుకుంటూ వస్తూ ఉన్నాడు. తను ఏమేం చేయాలో, ఎలా నాశనం చేయాలో, ఎప్పుడు చేయాలో దానికి సంబంధించినవన్నీ అతను సిద్ధపరచుకుంటూ ఉన్నాడు. అయితే ఇప్పుడు మొర్దెకై ఏం చేస్తాడు? యెషయా గ్రంథము 44వ అధ్యాయము 21వ వచనంలో, యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకం చేసుకొనుము. నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించి తిని. ఇశ్రాయేలు, నీవు నా సేవకుడివై ఉన్నావు, నేను నిన్ను మర్చిపోజాలను. ఏ సమయంలోనైనా సరే దేవుడు ఈ దినాన నిన్ను మర్చిపోకుండా నీ పక్షంగా ఉండి కార్యం చేస్తాడని ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నారు. కనుక మనం అనుకుంటాం వారికి పలుకుబడి ఉంది, వారు ఇలా ఉన్నారు, అలా ఉన్నారు, కాబట్టి నేనేం చేయగలను, నేను ఎవరితో చెప్పుకోగలను, ఎవరు నా మాట వింటారని హృదయంలో కృంగిపోవచ్చు. కానీ ఈ దినాన దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. ఆయన నిర్మించాలని చెప్తూ ఉన్నాడు. నేను మర్చిపోనని అతను నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఇంకా ఎస్తేరు అయితే తన ప్లాన్లన్నింటినీ కూడా రాజు సముఖంలో ఇంకా బలంగా అతను కట్టడం ప్రారంభించాడు. ఎస్తేరు గ్రంథము 6వ అధ్యాయము 4వ వచనంలో, అప్పుడు ఆవరణంలో ఎవరో ఉన్నారని రాజు చెప్పాను. అప్పటికి హామాను తాను చేయించిన ఉరికొయ్యి మీద మొర్దెకైని ఉరి తీయింప సెలవిమ్మని రాజుతో మనవి చేయటిగా రాజనగరు యొక్క ఆవరణంలోకి వచ్చి ఉండెను. రాజు సేవకులు ఏలినవాడ చిత్తగించుము, హామాను ఆవరణంలో నిలవబడి ఉండని రాజుతో చెప్పగా, రాజు అతను రానీయుడని సెలవిచ్చినందున హామాను లోపలికి వచ్చాను. కానీ హామాను లోపలికి వచ్చేటప్పటికి ప్రభు అయితే రాజుని తన స్వాధీనంలో తీసుకున్నాడు. మొర్దెకై విషయంలో న్యాయం చేశాడు. చాలా గొప్ప కార్యం చేశాడు. ఏ హామాన్ అయితే మొర్దెకైకి విరోధంగా నిలబడ్డాడు, అదే హామాను మొర్దెకైని గుర్రం మీద ఎక్కించి రాజు యొక్క వస్త్రాలను ధరింపజేసి రాజు వీధులు అతను నడిపించి రాజు గణపరచని అపేక్షించే వారికి ఈ ప్రకారం చేయతగునని అతని ముందర చాటించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తర్వాత మొర్దెకై రాజు గుమ్మం వద్దకు వచ్చెను. అయితే హామాను తల కప్పుకొని దుఃఖించుచు దాని ఇంటికి త్వరగా వెళ్ళిపోయాను. ఎంత దుఃఖం కలిగిందండి హామానికి. ఈ దినాన నీ శత్రువు నీ మీద ఎన్ని రకాలుగా ఆలోచన చేసినా నిన్ను గెలవలేడని ఈ దినాన్ని నువ్వు గ్రహించుకోగలగాలి. కనుక నకిలీ విత్తనాలు విత్తేటువంటి మనుషులు అనేక మంది ఉన్నారు. కానీ ఈ దినాన ప్రభు అయితే అన్ని విషయాల్లో కూడా కృపను అనుగ్రహించి ప్రతి సమయంలో నిన్ను మర్చిపోకుండా నడిపించడానికి ఆయన శక్తిమంతుడై ఉన్నాడు.
ప్రభా మీ దయగలిగిన నష్టాలకి నాయన ఈ సమయంలో అప్పగించుకుంటుండగా నాయన ఈ దినాన కీడు కల్పించేటువంటి వారు అనేక మంది లేచి ఉంటుండగా తండ్రి, అటువంటి ఆలోచనలన్నిటిని నాయన మీరు మధ్యలోనే పట్టుకొని వారి జ్ఞానాన్ని నాయన తీసివేసి వివేకమును శూన్యపరిచి ప్రభా వారిని వెర్రివారుగా చేసి నాయన పంపించడానికి నువ్వు శక్తిమంతుడు కనుక ఈ దినమున నీ ప్రజల పక్షముగా నీవే ఉండి తండ్రి గొప్ప కార్యములు జరిగించి నాయన కీడు వారి తల మీదకి రాక మునిపే ప్రభా మీరు మధ్యలోనే పట్టుకొని నీ గొప్ప కార్యం జరిగించి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసుక్రీస్తు నామములు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.